The film It the Third Case Telugu movie review acted by Nani, Srinidhi Shetty, Rao Ramesh and other actors etc. ఈ రోజు మార్నింగ్ 8 AM చూడడం జరిగింది ఈ మూవీ. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తాను అనిపిస్తే మా కంటెంట్ చూడండి. మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. స్టోరీ ప్లాట్ నాకు తర్వాత ఎలా అనిపించింది అనే విషయం ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ కూడా ఇస్తాను కాబట్టి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కిరాతకంగా మర్డర్స్ జరుగుతుంటాయి. ఆ మర్డర్స్ని అర్జున్ సర్కార్ అలియాస్ నాని ఎలా సాల్వ్ చేసాడు అనేది స్టోరీ ప్లాట్. ఇంతకంటే ఒక మొక్క ఎక్కువ చెప్పినా కూడా స్పాయిలర్ అయిపోద్ది. చాలానే దాగుంది ఇందులో. జస్ట్ దేని చుట్టూ తిరుగుద్దని మాత్రమే చెప్పిన స్టోరీ ప్లాట్. ఇంకా చాలా స్టోరీ ఉంది. ఇంకా ఓవరాల్గా నాకు ఈ సినిమా ఎలా అనిపించింది ఉందనే విషయంలోకి వెళ్తే నాకైతే బాగా నచ్చిందండి సినిమా. చాలా బాగా తీసుకొచ్చారు. ఇట్ 1 ఇట్ 2ని మించిపోయింది. ఇంక ఇట్ 3 అయితే ఇంకా నాని గారు అయితే న్యాచురల్ స్టార్ అనే ట్యాగ్కి మళ్ళీ సర్వత్రా న్యాయం చేశారు. ఇంకా ప్లస్ పాయింట్స్కి వస్తే ఇందాక చెప్పినట్టు న్యాచురల్ స్టార్ అనే పదానికి చాలా బేభత్సంగా న్యాయం చేశారు. ఎక్స్ప్రెషన్స్తో చించి అవతల పడేశారు. నాని ఫ్యాన్స్కి అయితే ఖచ్చితంగా పండగే. ఇంకా మ్యూజిక్ బై మిక్కీ జే మేయర్ ఈజ్ టూ గుడ్. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనే క్యూరియాసిటీని చాలా అంటే చాలా బాగా పెంచింది. మ్యూజిక్ బాగా హెల్ప్ అయింది మిక్కీ జే మేయర్ మ్యూజిక్. ఇంకొచ్చేసి ఫైట్స్ చాలా బాగున్నాయి. ఇంకా లాస్ట్ క్లైమాక్స్లో 30 minutes సీక్వెన్స్ ఉంటుంది ఫైట్. అది చాలా బాగా చూపించారు. అసలు ఒక్క సెకండ్ కూడా బోర్ కొట్టలేదు. 30 minutes చూపించినా కూడా అంత బాగా చూపించారు. కానీ వైలెన్స్ బాగా ఎక్కువ ఉంది ఆ ఫైట్ కాబట్టి ఫ్యామిలీతో అసలు చూడలేము. ఇంకా ఫ్రెండ్స్తో అయితే బేభత్సంగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. ఇంకా స్టోరీ స్క్రీన్ ప్లే బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగుంది. క్లైమాక్స్లో అడ్వైజెస్ గారు క్యామియో బాగుంది. ఇంకా ఇట్ 4కి హీరో ఎవరనేది క్లైమాక్స్లోనే చెప్పేశారు. అది మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ప్రెడిక్టబుల్. అదైతే చెప్పాలనుకోవట్లేదు హీరో ఎవరనేది. చూసి షాక్ అవ్వండి. ఇవి ప్లస్ పాయింట్స్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి స్టోరీ స్క్రీన్ ప్లే బాగానే ఉంది కానీ చాలా రొటీన్ స్టోరీ. ఓ టైంలో సెకండ్ హాఫ్లోను ఫస్ట్ హాఫ్లోను రెండిట్లోనూ నెక్స్ట్ ఏం జరుగుతుందో ప్రెడిక్ట్ చేసేలాగే ఉంది. ఇంకొక విషయం ముఖ్యంగా వచ్చేసి వైలెన్స్ మరీ ఎక్కువ అయిపోయిందని అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఒక 2 ఫైట్స్, క్లైమాక్స్లో 30 minutes సీక్వెన్స్, ఇవి చాలా వైలెన్స్ అయిపోయింది. టూ మచ్ అయిపోయింది. ఇంకా క్లైమాక్స్లో అయితే చాలా ఎక్కువగా వైలెన్స్ ఉందనిపించింది. ఇంకా మిగతా చాలా ఫైట్స్ ఉన్నాయి పర్లేదు కానీ క్లైమాక్స్ మాత్రం అసలు చూడలేము. ఆ క్లైమాక్స్ 30 minutes మిగతా చోట్ల కూడా వైలెన్స్ ఉంది కానీ క్లైమాక్స్ 30 minutes ఇంకా టూ మచ్గా ఉంది. దానికోసమే ఈ సర్టిఫికెట్ ఇచ్చినట్టున్నారు ఈ సినిమాకి. కానీ మంచి పాయింట్ ఇది. చాలామంది అమ్మాయిలను డార్క్ వెబ్ ద్వారా ఫ్రీడమ్ అనే దాంతో కొంతమంది గ్రూప్ చాలా కిరాతకంగా చంపుతున్నారు. వాళ్ళని కాపాడాలనే పాయింట్ని మెసేజ్ని బాగా కన్వే చేశారు క్లైమాక్స్లో. దానికోసం ఎంత రక్తం చిందించినా పర్లేదు అన్నట్టుగా కూడా ఒక వేలో కన్వే చేశారు అని అనిపించింది. వైలెన్స్ ఎక్కువ ఉంది, అదొకటి నెగిటివ్. రొటీన్ స్టోరీ ప్రెడిక్టబుల్గా ఉంది, ఇవి నెగిటివ్. ఇంకా ఓవరాల్గా నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఈ మూవీకి 4.53 అయితే ఇవ్వచ్చు అని అనిపించింది నాకైతే. ఇంకా ఈ మూవీ ఎంతమంది చూశారు? స్పెషల్ షోస్ గట్రా ఎవరైనా చూసారా? చూసుంటే మీకు ఎలా అనిపించింది? మీరు ఎంత రేటింగ్ ఇస్తారు అనేది కింద కామెంట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్.